సడన్‌గా సాధారణంగా సాగుతున్న బిగ్ హౌస్‌లో సడన్‌గా బిగ్ బాస్ మాట్లాడతారు. బిగ్ బాస్ మాట్లాడగానే ఆయన వాయిస్ వినగానే బిగ్ హౌస్ మేట్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోతారు. ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి బిగ్ బాస్ మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. కానీ కాదు. ఒక్కొక్కరిని వరుసగా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి యెస్. ఎవరిని ఎలిమినేట్ కాకుండా కాపాడతారో చెప్పండి అంటూ బిగ్ బాస్ ఒక్కొక్కరిని అడగడం జరుగుతుంది. ఫస్ట్ అర్చనాని పిలుస్తారు బిగ్ బాస్. అర్చన అంటుంది, నాకు సమీర్ బిగ్ హౌస్‌లో ఉండాలి అండ్ శివ బాలాజీ వీళ్ళిద్దరూ కూడా హౌస్‌లో కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు చాలా జాయ్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ ఇంటి వాతావరణాన్ని చక్కగా ఆహ్లాదంగా ఉంచేలాగా చూస్తారు. సమీర్ అన్న ఏంటంటే లైక్ కొంచెం పెద్దగా సపోర్టివ్‌గా, జాయ్‌ఫుల్‌గా ఉంటాడు కాబట్టి సమీర్ హాస్ టు బి దేర్. ఇక శివ బాలాజీ చక్కగా అన్ని రకాలుగా ఆయన సపోర్టివ్‌గా ఉంటారు. బావుంటారు కాబట్టి అర్చన ఈజ్ ఓటింగ్ దీస్ 2. అయితే బిగ్ బాస్ ఏమంటారంటే, ఈసారి ఎలిమినేషన్ కాకుండా ఇద్దరిని ఎలిమినేట్ కాకుండా మీరు కాపాడతారో చెప్పండి అని అడుగుతారు. ఆ తర్వాత ఆదర్శ్ వస్తారు. ఆదర్శ్ తన ఉద్దేశంలో చెప్తాడు. కార్తిక చాలా సాఫ్ట్ నేచర్. షీ హాస్ టు బీ ఇన్ బిగ్ హౌస్. అండ్ ముమైత్ చాలా మంచి మనిషి. అందరినీ భలే కలుపుగోలుతనంగా ముందుకెళ్ళిపోతుంది. సో ముమైత్ తప్పకుండా బిగ్ హౌస్‌లో ఉండాలంటూ తను కోరుకుంటాడు ఆదర్శ్. ఆ తర్వాత హరితేజ వస్తుంది. ఇక హరితేజని పిలుస్తారు బిగ్ బాస్. హరితేజ అనుకుంటుంది తన దృష్టిలో అర్చన, ఎందుకంటే తను క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది అర్చన. షీ ఈజ్ వెరీ ప్యూర్ హార్టెడ్ అంటూ హరితేజ కితాబిస్తుంది. ఇక కార్తిక కూడా చాలా ఇండిపెండెంట్‌గా ఉంటున్న అమ్మాయి కాబట్టి షీ హాస్ టు బీ ఇన్ బిగ్ హౌస్ అని చెప్పుకొస్తుంది. ఇక ముమైత్‌ని అడగగా ముమైత్ అంటుంది శివ బాలాజీ ఈజ్ అ రైట్ పర్సన్ టు బీ హియర్ ఇన్ ద బిగ్ హౌస్ అండ్ అర్చన షీ ఈజ్ వెరీ గుడ్. ఇక సమీర్ వస్తారు. సమీర్‌ని అడగగా సమీర్ దృష్టిలో అర్చన, హరితేజ చాలా స్ట్రెయిట్‌గా, హ్యాపీగా, మంచిగా ఉంటారు బిగ్ హౌస్‌లో కాబట్టి వీళ్ళిద్దరూ కొనసాగాలంటూ సమీర్ చెప్పుకొస్తారు. ఇక మహేష్ కత్తి గారు వచ్చేసి హరితేజని, ధనరాజ్‌ని చాలా చక్కగా ఉంటారు. వీళ్ళు అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు కాబట్టి వీళ్ళు బిగ్ హౌస్‌లో కొనసాగొచ్చు అని చెప్తారు మహేష్ కత్తి. ఇక కార్తీక దృష్టిలో ధన్‌రాజ్, తర్వాత కల్పన ఇద్దరూ చక్కగా ఉండొచ్చు బిగ్ హౌస్‌లో. కల్పన గారు మొన్న ఫస్ట్ వీక్‌లో ఒకలాగా ఉన్నారు. తర్వాత కూడా ఆవిడ స్ట్రాంగ్‌గా ముందుకెళ్తున్నారు. కాకపోతే ఆవిడ కొన్ని టైమ్స్ షీ ఈజ్ రాంగ్. బట్ ఇలాంటి టఫ్ టైమ్‌లో తనిక్కడ ఉండి, తను ఇలా కాదు మంచి అని తేలాక బయటికెళ్తే బావుంటుందని నాకనిపిస్తోందంటూ కార్తీక తనలో ఉన్న మంచి ఒపీనియన్‌ని, కల్పన మీదున్న మంచి ఒపీనియన్‌ని తను బయట పెడుతుంది. ఇక దీక్ష కొత్తగా వస్తుంది కాబట్టి తను ఇవాళ ఒక్కరోజే కొన్ని అవర్సే పరిచయం ఉంది కాబట్టి తన మనసులో కార్తీక, కల్పన చోటు సంపాదించుకున్నారు. సో కొన్ని రోజుల నుంచి కల్పన గారిని చూస్తుందట. తను టాస్క్‌లు చేసిందని కితాబిస్తుంది దీక్ష. దీక్ష దృష్టిలో కల్పన అండ్ కార్తీక హాస్ టు బీ ఇన్ బిగ్ హౌస్. ఇక శివబాలాజీ సమీర్‌ని అండ్ హరితేజని నామినేట్ చేస్తారు. ఇక ధనరాజ్ మహేష్ కత్తిని, ఆదర్శ్‌ని నామినేట్ చేస్తారు. కల్పన, కార్తీక, ఆదర్శ్ ఉండాలని కోరుకుంటారు. ఇక ప్రిన్స్ ఆదర్శ్ అండ్ అర్చన ఉండాలని కోరుకుంటారు. సో ఇలా ఒకరొకరు చక్కగా బిగ్ హౌస్‌లో కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఉంటే బావుంటుందని చెప్పుకొస్తారు. ఆ తర్వాత మళ్ళీ అందరూ బ్యాక్ టు ద లివింగ్ ప్లేస్. ఆ లివింగ్ ప్లేస్‌లో ఉన్నాక ఇప్పుడు బిగ్ బాస్ కొంతమంది పేర్లు చదువుతారు. వాళ్ళ పేర్లు చదివిని ఏం చెప్తారంటే బిగ్ హౌస్‌లో ఎలిమినేట్ అయ్యే వారి పేర్లు నేను చెప్తున్నాను అంటూ శివబాలాజీ, సమీర్, ధనరాజ్, ముమైత్, మహేష్ కత్తి, ధనరాజ్ అగైన్, కల్పన ఈ 6గురి పేర్లు ఆయన చెప్పుకొస్తారు. సో వీళ్ళందరూ కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు అర్హులు అంటూ చెప్పుకొస్తారు. సో సడన్‌గా అందరి ఫేస్‌లు కాస్త టెన్షన్‌గా ఇంతమంది పేర్లా? ఎందుకంటే ఎవ్రీ వీక్ 3 మెంబర్స్ పేర్లే కదా వాళ్ళు నామినేట్ చేసేది. మరి అలా కాకుండా ఇంతమంది పేర్లు ఎందుకు చెప్పినట్లు అన్న క్వెషన్ మార్క్ అందరి ఫేస్ మీద ఉంటుంది. అయితే బయటికెళ్ళిపోతాను అంటూ హ్యాపీగా ఫీల్ అయిన వారిలో కల్పన గారు ఒకరు. ఎందుకంటే కల్పన గారు కాస్త పాపం మూలకైపోయారు. తనని కార్నర్ చేసేసి ఎవరి పనులు వాళ్ళు హ్యాపీగా అల్లుకుపోతున్నారు. అయితే కల్పన యాక్చువల్లీ వాంట్స్ టు గో ఔట్ ఆఫ్ బిగ్ హౌస్. సో ఈ నామినేషన్ ప్రక్రియ ఇలా సాగింది బిగ్ హౌస్‌లో. సో మరిన్ని బిగ్ బాస్ హైలైట్స్ తెలుసుకుంటూ ఉండండి టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్‌లో. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.